వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కాఫర్ డ్యాం, ECRF గ్యాప్ 1-2 పనులు వివరాలపై అధికారులను అడిగి ఆరా తీశారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పరిసరాలను సీఎం పరిశీలించారు. చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అప్పుడు మిస్ అయ్యాం. చూద్దాం ఎంత చేయగలదో. దీన్ని మనం శాండ్ 15 వరకు ఫిల్ చేసి ఈ పోర్షన్ ని ముందు మనం ఫిల్ చేసాం. గత వైసీపీ ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6-7 ఏళ్లు ఆలస్యమైందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. IIT హైదరాబాద్ నిపుణులు చెప్పాకే డయాఫ్రమ్ వాల్ పాడైందని గత ప్రభుత్వంలోని వారికి తెలిసిందన్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో ఉంచుకుని కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 15 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఒకప్పుడు హైదరాబాద్ కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 ఇయర్ లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్ కి ఇచ్చాం. ఈ రోజు హైదరాబాద్ ని ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ చేస్తున్నాం. అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆల్ ప్రాజెక్ట్ ఈ రోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే పూర్తి చేసి. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. బుధవారం మరో 3 కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్లు దనియాల రాధా, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మొనగాళ్లు ఉన్నా యూరియా స్టాక్ పెట్టలేకపోయారు అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతనంగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ సన్మాన సభ ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలో 90% పూర్తి చేసిన పనులను వారు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగిందని, ఆ ప్రాజెక్టు కమిషన్ల కోసం నత్తనడక నడిపిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడినందుకు కాంగ్రెస్ అభ్యర్థులు దొరకలేదని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆలోచన చేయాలన్నారు.
దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళి పోయినాయి, బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఖమ్మంలో ఒక్కో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టినాడు. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంత మందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేం ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి. వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. వాళ్ళు నేను ఖమ్మానికి వస్తుంటాం, అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన బీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ అయితే. ఖమ్మంలో 3 మంత్రులు ఎంత ఒత్తిడి చేసినా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరోపించారు. 3 మంత్రులకు మంత్రి పదవులు శాశ్వతం కాదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని నామ జోస్యం చెప్పారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. పెట్టారో మాకు తెలుసు. ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు. కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు. మళ్ళీ బిడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు, మీరేదో అనుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు, చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు. మీకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ ఎంటాడతాం, వెనకాడతాం. మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణం పూర్తి చేయాలని సీఎం చెప్పారన్నారు. తూళ్లూరు మండలం వడ్డమానులో 2వ విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 1.50 లక్షల వరకు దీన్ని వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల కౌలు పెంచేందుకు సీఎం ప్రాథమికంగా అంగీకరించారని మంత్రి చెప్పారు. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించలేకపోయిందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో మీడియాతో లోకేష్ మాట్లాడారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్లో ఉన్నామని గుర్తు చేశారు. అమరావతికి మంచి విమానాశ్రయం కావాలని, అందుకే భూసేకరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఎకరం 99 పైసలకే ఇస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. ఆల్రెడీ లీగలీ బైండింగ్ కనుక మీరు చూస్తే జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా
ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు పొద్దునికి సాయంత్రానికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాము. తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ మీరు కంప్లీట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం అనేది ఆల్రెడీ చట్ట. బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ
బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ, కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ, క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ, స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ, ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు, ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై కడప DRC సమావేశంలో వైసీపీ గలమెత్తింది. ఇన్ఛార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన DRC సమావేశంలో ఇరిగేషన్పై ఎంపీ వైసీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు. అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ DRC సమావేశంలో అంతా ఆత్మశుద్ధి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు. నాయకులు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, ఇతనిమి అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా DRC మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మరి దాదాపు ఒక 1.5-2 అవర్స్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, ఒకే మాటగా లేవనెత్తిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన DRC ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను, కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు. ఇక్కడ వచ్చి లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు, ఆయన మాట్లాడింది అవాస్తవము, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా. ఏం చెప్తాడు మంత్రి, రాయలసీమ ఎత్తిపోతల నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు, ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ సింక్రనస్గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము ఈ నిరసనగా అంటే మేము ఎంతసేపు ప్రశ్న ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మాకు స్పష్టమైన హామీ రాకపోగా కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చుమర్రు నుంచి మనం డ్రా చేసేదంతా 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్మాణం పనులు మళ్ళా చేపట్టే వరకు, చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులము, ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ అరెస్టు అయ్యారు. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 28 కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అయితే ఈ తాజా పరిణామాలపై సునీల్ కుమార్ స్పందించారు. ప్రతి ఏడాది యథావిధిగా నడుస్తున్న బస్సులపై 5% జీఎస్టీ ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ కడుతుందని, అధికారులు దాన్ని 12% పెంచి మరో 24 కోట్లు అదనంగా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఎన్నో కష్టాల్ని అధిగమించి ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, 2-3 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు. हटाके मत भाई अरे కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగరంలోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగలగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. దాదాపు 13 కిలోల వెండి, మూర్తులపై ఉన్న బంగారంతో కలిపి సుమారు 40 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోని ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు. తెల్లవారుజామున రోజు వారిలోనే ఆలయానికి తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లాష్ అయింది స్వామి, 2 బజే స్టక్ అయ్యి రిలీజ్ అయిపోయింది. सीसी कैमरा ఎంత టైం ಇದೆ ఇప్పుడు టైం ఎంత पानी वाले का सीसी कैमरा 2:1 पानी वाले అందాజ రాత్రి 12:40 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తులు వ్యక్తులు స్కూటీపై వచ్చి వెనకడూరు నుంచి స్కూటీపై నుంచి ఆ డోర్ వెనక గేట్ నుంచి పైన కొంత సందులోకి వెళ్ళి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో ఉన్న కొన్ని హారాలు, అదేవిధంగా సిల్వరు, అట్లా అదేవిధంగా కొంత బంగారం కూడా ఎత్తుకపోయినట్టు తెలుస్తున్నది. మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనం సిసిఎస్ వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రూజ్ టీం వాళ్ళకు, అదేవిధంగా మా క్రైమ్ ఇన్స్పెక్టర్, మా లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తొందరగా ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళుతుండగా కొవ్వూరు ఫ్లైఓవర్పై ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధమైంది. సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. దాదాపు 80 లక్షలకు పైగా నష్టం జరిగిందని అంచనా వేసినట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మింట్ కాంపౌండ్లోని టీజీఎస్పీ డీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ మరియు ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో జరిగిన పీఎన్సీ సమావేశాల్లో అంగీకరించిన అంశాలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని టీజీఎస్పీ డీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఆనంద్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్లు వెల్లడించారు. టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసు ముందు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం తరపున టీజీఎస్పీడీసీఎల్ యూనిట్ తరపు నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం చేయడం అయింది. వెనకాల ఉన్నటువంటిది ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా
గత సంవత్సరన్నర కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేనేజ్మెంట్లో ఎస్సీ ఎస్టీల పట్ల వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. దురదృష్టం ఏమిటనంటే డిప్యూటీ సీఎం గారు ఈ శాఖ మంత్రిగా ఉండంగా కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలే. కౌంటర్ ఫైల్ చేయమని ధర్నా చేసిన పరిస్థితికి వచ్చినందుకు ఇది మేనేజ్మెంట్ యొక్క వైఫల్యాన్ని మేము ఇక్కడ క్లియర్ గా చెప్పదలుచుకున్నాము. ఈ మేనేజ్మెంట్ అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు ఇవన్నీ జెన్యూన్ సమస్యలు, మీ జెన్యూన్ సమస్యలన్నిటిని మేము తీరుస్తామంటున్నారు కానీ ఒక్క ఆర్డర్ ఇంతవరకు బయటికి రాలేదు. ఒక్క సమస్యను సాల్వ్ చేయకుండా తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారు. ఎవరో వ్యక్తులు చెబుతున్నటువంటి వాళ్ళ అపోహలను ఈ సంస్థల మీద ఉద్యోగుల మధ్యన డీవియేషన్ తీసుకురావద్దండి. రాష్ట్రం మొత్తం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు బీసీ నాయకులు ఓసీలతోటి కలిసి బయటనేమో బీసీలు ఎస్సీ ఎస్టీలతో అంటారు, ఈ సంస్థ వరకు బీసీలు ఓసీలతో జతగడతారు. ఇది ఎంత షేమైన పనో ఇక్కడున్న వాళ్ళందరూ ఆలోచన చేయాల్సింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్, సో చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వచ్చిన దానికి నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. డిపాజిట్ రూపంలో బ్యాంకులో దాచుంచి మా